మా అన్నయ్య. ఇదే బకెట్లో జంతికలేసుకుని ఏ కాలేజ్ దగ్గర అమ్మితే కనీసం 500 లాభం వచ్చేది. నీ లెక్కల మీద అన్నయ్య నీళ్లు చల్లుతాడని నీకు తెలుసు కదా. వంట వండు ఇంటి పట్టున ఉండు ఇదక్క నీ ట్యాగ్ లైన్. ఎందుకే ఏడిపిస్తున్నారు? ఇంకో బకెట్ నీళ్లు పెట్టొచ్చని. మన కోసం అన్నయ్య పడ్డ కష్టాలు చూస్తూ పెరిగిన దాన్ని గుళ్ళో ప్రసాదం పెడుతుంటే మా చెల్లెలకు కూడా కావాలి పంతులు గారు అని 2 చేతులు చాపేవాడు. మనకు నలతగా ఉంటే తను కలత పడేవాడు. ఇప్పుడు వేడి నీళ్ళ కోసం ఇలా చేస్తున్నాడు అనుకోకండి. మనకు ఒళ్ళు వేడి చేసినా నిప్పుల్లో నడిచే అన్నయ్య మరెక్కడ దొరకడే. అలా ఉన్నందుకే కదక్క మనం ఇలా ఉండిపోయాము. కానీ కనీసం గ్యాస్ మీద వేడి నీళ్ళు కూడా పెట్టుకోనివ్వడు. చారు నీళ్ళైనా పెట్టుకొని ఇస్తున్నందుకు సంతోషించు. పొదుపక్క పొదుపు మన పెళ్లిళ్ళు అయ్యేదాకా ఖర్చులు అదుపు. ఆరిందలా మాట్లాడకు. ఇంకొకసారి నిరూపించమంటావా? మోటార్ వేసుకోవచ్చు కదన్నయ్య. స్నానాలకు మోటార్ వేసుకోకపోతే శ్రీవల్లి మంగళ స్నానానికి అయ్యే ఖర్చుని బ్యాలెన్స్ చేయొచ్చు కదా. అర్థమైందా? నీళ్లు వేడెక్కాయా? చేపెట్టకక్క కాలిపోతాయి. పట్టిస్తున్నారన్నయ్య. నీ పెళ్లికి నలుగు పెట్టేంత వరకే. ఎటు తిరిగి అక్క పెళ్లి దగ్గరికి వస్తావన్నయ్య. మీరు త్వరగా స్నానాలు చేసి రండి, పొదుపు చేద్దాం. ఈ సబ్బైనా వాడుకోవచ్చా? అన్నయ్య చెప్పింది హుండీలో పొదుపు గురించే.
ఇదిగో ఉండే మీద కాకుండా నా పేరు పానీపూరి బండి మీద ఉన్న క్లిక్ అయిపోయేదాన్ని. నీకు బిజినెస్ చేయాలనున్నా అన్నయ్యకు మన పెళ్ళిళ్ళు చేయాలని మాత్రమే ఉంది. కబుర్ల తర్వాత ముందు పదండి. కుముద, బ్యాగ్ సర్దుకున్నావా? పాత పుస్తకాలే ఎన్నిసార్లు సర్దుకోవాలక్క? నీ చదివింపులు అయ్యేదాకా ఆ చదువులు కూడా ఇంతనేమో. మాట్లాడింది చాలు కానీ ఇక పదండి, టైం అవుతుంది. పద పద. ఒక్క నిమిషం ఉన్నానమ్మా. భూమిని దాటుతున్నారు కదా, అరికాళ్లకు దిష్టి చుక్క పెడతాను. మీ చెల్లెళ్ళమని మొహానికున్న బొట్టు పిల్లే చూడరు, అరికాలకుండే కాటుకు చుక్క ఎవరు చూస్తారన్నయ్య? ఊరుకో. పొరపాటున చూసినా నరదిష్టి కొట్టేస్తుందమ్మా. మీకు జ్వరం వచ్చినా నేను తట్టుకోలేను. మేమింకా చిన్నపిల్లలే అనుకుంటున్నావా అన్నయ్య? అయితే బాగుందమ్మా, మళ్ళీ మీతో ఆడుకోవచ్చు. కానీ కాము కదన్నయ్య. మీ పెళ్ళిళ్ళయ్యాక మేనకోడల్లో మేనల్లులో పుడతారుగా, వాళ్ళతో ఆడుకుంటాను. పదండి. మిమ్మల్ని టైంకి నేను దింపుతాను కదమ్మా. పెట్రోల్ ధర పెరిగిపోయిందే, అందుకే ఇలాగా. అర్థమైందక్క, నీ పెళ్ళలేదాకా పొదుపు. దిగమ్మా. బాయ్ అన్నయ్య. కుముదా, అన్నయ్య ఏం మర్చిపోలేదుగా? ఏం లేదన్నయ్య, లంచ్ బాక్స్, హోంవర్క్ బుక్స్ అన్ని పెట్టేసుకున్నాను. ఏం మర్చిపోయాను? గుర్తు తెచ్చుకోవే. అయ్యో, అసైన్మెంట్ టెస్ట్ ఉండటం వల్ల అసలు విషయం మర్చిపోయానన్నయ్య. బాయ్. బాయ్ అమ్మా. కుముదా, బాగా చదువుకోవాలి. అల్లరి చేసే పిల్లలతో అస్సలు ఆడకూడదు. బాగా మార్కులు వచ్చే పిల్లలతో స్నేహం చేయాలి, అర్థమైందా? అలాగే అన్నయ్య, బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. సీ యూ అన్నయ్య. సీ యూ అమ్మా. టాటా అన్నయ్య. టాటా అమ్మా. అయ్యో, దానికి దక్షిణ పడాలన్నయ్యా. ఓ, టైం అయిపోతుందన్న హడావిడిలో మర్చిపోయానమ్మా. నేను కాలేజ్కి వెళ్తున్నానన్నయ్య. వెళ్ళమ్మా. పదేనా అని దాని వేదనన్నయ్య. 10 రూపాయలకి ఏమొస్తుందా అని అమాయకంగా అడుగుతున్నావా నాగవల్లి? ఇప్పుడు కిలో టమాటా వస్తుంది, 2 కట్టల గోంగూర వస్తుంది, 1/4 కిలో చక్కెర వస్తుంది.
ఇంకా చెల్లి వెళ్ళిపోయి చాలా సేపు అయింది. ఆన్ ఆఫ్ ఎన్నిసార్లు చేస్తావన్నయ్య? నీ పెళ్ళవని అమ్మా. వలి నాకేం వద్దన్నయ్య, టైం అయిపోతుంది. धूम तक तक धूम तक तक ताम धूम तक तक धूम तक तक ताम धूम तक तक धूम तक तक वली धूम तक तक धूम तक तक ताम ताम నీ పేరు శ్రీవల్లి, నా పేరు పుష్పరాజ్. ఇద్దరం కలిస్తే తగ్గేదేలే. పుష్పరాజ్. అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేది ఒక్కసారి విను అన్నయ్య. అయ్యో అన్నయ్య, నేను చెప్పేది ఒక్కసారి విను. ప్రిన్సిపల్ సార్. పుష్పరాజ్ పుష్పరాజ్ సార్ 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 అడ్డొచ్చిన వాళ్ళని నెట్టేసి వెళ్ళిపోయాడు సార్ గంగ. అడ్డం వెళ్ళకూడదు కదా. సార్ గోరెంట పుష్ప శ్రీవల్లి మేడంకి లవ్ లెటర్ రాశాడండి సార్. వాట్? స్కూల్లో ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నావని తెలిస్తే మీ అమ్మ నాన్న సిగ్గుతో తలదించుకుంటారు. నిన్నిక్కడికి పంపించేది ఎందుకు? ఇలా లవ్ లెటర్ రాయడానికా? వీన్ని ఏం చేయాలో మీరే చెప్పండి సార్. చిన్న పిల్లాళ్లే గంగా, వదిలే. అలా ఎలా వదిలేస్తాం సార్? చెప్పరా. ఏం చెప్పాలన్నా? నీకు శ్రీవల్లి ఏమవుతుందిరా? అక్క. పొద్దున్నే ప్రతిజ్ఞ చేసే కదా క్లాస్ రూమ్ లోకి వచ్చేది. ప్రతిజ్ఞ అంటే పుష్పరాజ్కి అర్థం కాదన్నయ్య. ఏమనాలి? ప్లెడ్జ్. అదే వచ్చా? వచ్చన్నా. చెప్పు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అన్నా, నాకు డౌట్ అన్నా. ఏంట్రా? అందరినీ అక్క చెల్లెళ్ళు అనుకుంటూ పోతే పెద్దయ్యాక నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారన్నా? వీడికి సీట్ ఎలా ఇచ్చారు సార్? పుష్పరాజ్ అంటే ఏంటో అనుకున్నాను గంగా, వీడు పూలరాజు. పదమ్మా. టీచర్ ఉద్యోగం లేదు, ఏమీ లేదు. హోంవర్క్ రాసుకోకుండా లవ్ లెటర్స్ రాస్తున్నారు పిల్ల కుంకలు. పదమ్మా. అన్నయ్య. గంగా, నా మాట విను గంగా. శ్రీవల్లి చదువుల సరస్వతి. తనంత బాగా పాఠాలు చెప్పే టీచర్ని నేను ఇంతవరకు చూడలేదు, దొరకదు కూడా. కానీ టీచర్ని చూసే పిల్లలు మీ స్కూల్లో ఉన్నారు కదా సార్. ఇంకో 500 జీతం పెంచుతాను. పోకిరిల్ని పెంచుతున్నారు సార్ మీరు. చివరి మాట గంగా, ఇంకో టీచర్ దొరికేంత వరకు శ్రీవల్లిని ఇక్కడే పాఠాలు చెప్పనివ్వు ప్లీజ్ గంగా. నువ్వైనా చెప్పమ్మా. సరే. పెళ్లి సంబంధాలు చూస్తానని ఆయన చెప్పగానే నీరుగారిపోయినట్టుంది పిల్ల. బయటికే రాలేదు. శివా. ఎవరు? నేను అని ధైర్యంగా చెప్పడం ఇదే మొదటిసారి అనుకుంటా పెద్దమ్మా. శివా. ఏయ్, ఏంటి పెద్దమ్మా? ఏడవలేదా? ఎందుకు? మీ పెదనాన్న నన్ను కొట్టినందుకు నిన్ను ఏడవమనలేదే. పెళ్లి చేస్తాను అనగానే మంచం మీద బోర్లా పడుకున్నావనుకున్నాను. పెద్దనాన్నంటే భయపడతాను, కానీ ఆయన అన్న మాటలకు బాధపడను. సంబంధాల కోసం ఆయన 4-5 ఊర్లు తిరగాలి, కానీ నేను మన ఊరి చుట్టూ 2 రౌండ్లేస్తే రన్నింగ్ ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. ఆయనకు తెలిస్తే నీ కాళ్ళు విరగొడతారే. విరిగిన కాలుతో 7 అడుగులు వేయలేదని నువ్వు చెప్పు. పంతానికి పోవద్దు శివ.
నా మాట విను. మీ మాట విని గౌరక్క ఏం చేసింది? చదువు మానేసింది, చదివింపులకి తల వంచుకుంది. అదిగో మీరు బతుకున్నంత కాలం చచ్చిపోయిన నన్ను తలుచుకుంటూ స్వర్గీయ శ్రీమతి గౌరీ అన్న పేరు చదువుకోండి అన్నట్టు ఎలా చూస్తుందో చూడు. అమాయకురాలు పెద్దమ్మ అక్క. నీకు బ్రతకడం తెలియదే అంటే చచ్చిపోవడం తెలుసు అని ఆత్మహత్య చేసుకుంది. చపాతి పిండి ప్యాకెట్ ఇవ్వా? 60. టీవీలో చూపించినట్టే వస్తుందా? నువ్వు చేసినట్టే వస్తుంది. నంది అన్న అంది. కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళను ఆకట్టుకోవాలరా. నేను చీరగడుకు రావాలా? నీకు అర్థం కాదు. చనువిస్తే కస్టమర్లు కష్టాలు చెప్పుకుంటారన్నా. గంగా సరుకులు కట్టావా? అన్నీ పెట్టాను బాబాయ్. 500 ఒకటి అయింది. నంది సరుకులు ఇవ్వు. ఇంకో రూపాయి. రూపాయేగా. ప్రాణమైనా మా గంగను వదులుతాడు గాని పైసలు మాత్రం వదలడు. ఇదిగో బాబాయ్ రూపాయి. లెక్క పక్కా. ఎంత ఖచ్చితంగా ఉంటే నువ్వెప్పుడు కోట్లు సంపాదించేది? గంగా, ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాను. టెంట్ హౌస్ సామాన్లు కావాలి. దాన్నే ఉంది. 2000 అడ్వాన్స్ ఇచ్చి కావాల్సిన పట్టుకెళ్ళు. డబ్బులా? లేకపోతే చేతిలో పులిహోర పెట్టి పోదాం అనుకుంటున్నావా? నువ్వు ఆగరా. గంగా, 2 రోజుల్లో సర్దుతాను. కరువు వచ్చినా అరువు ఇవ్వనని తెలుసు కదా సీను. మళ్ళీ ఎందుకు అడుగుతావు? వెళ్ళు. నా చెల్లెలు సరస్వతి పెళ్లి గంగా. ఎల్లుండి మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. ఇప్పుడైతే అడ్వాన్స్ ఇవ్వలేను. ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వలేను. ఎల్లుండి పెళ్లి. నోరు కట్టేసుకుని టెంట్ హౌస్ సామాను ఫ్రీగా ఇచ్చేసాయి. సరే అన్న. ఊరికే ఏమొద్దు గంగా. పర్వాలేదు సీను. సరస్వతి నాకు చెల్లెలే. నువ్వొక్కడివే అన్నీ తీసుకెళ్ళలేవు గాని నువ్వు వెళ్ళు, నేను అన్నీ పంపిస్తాను. థ్యాంక్స్ గంగా. ఇంకేం చెప్పకు, వెళ్ళి పనులన్నీ చూసుకోపో. ఏంట్రా? చెల్లి పెళ్లి అనగానే తమరు బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు అని. రేయ్, చెల్లి పెళ్లి చేయాలంటే ఒక అన్నయ్యకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో నాకు తెలుసురా. ఫీలింగ్స్ ఓకే అన్నా. నువ్వెట్ట ఫ్రీగా ఇస్తే నువ్వెప్పుడు కొనబెట్టేది? శ్రీనుకి నేను సాయం చేసినట్టు రేపు నా చెల్లెల పెళ్లికి ఏ దేవుడైనా సాయం చేయకపోతాడా? పైడి తల్లమ్మ నువ్వు మోయడమే గాని నీ కష్టాన్ని మోసేదెవరంట? నీకున్న సింగిల్ చెల్లి కాదన్నా, 4 చెల్లెళ్ళు.